ఒరే అన్న, ఇక్కడ మన ఊళ్ళో బుచ్చిరెడ్డిపాలెంలో భోజనం ఏడ బాగుంటుందిరా? అంటే భోజనం ఉంటుంది, రైస్ కాదు, రోటీ, చికెన్ ఐటమ్ ఇట్లాంటి ఏడ బాగుంటాయి చెప్పరా నాయన, చెప్పు. ఆకలిగా ఉందిరా. నీకు మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా చెప్తాను, ఇంకో. మన బుచ్చిరెడ్డిపాలెం నుండి 1/2 కిలోమీటర్ నెల్లూరు వైపుకి వెళ్ళామనుకో, అక్కడ మిథున్ ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా అని ఉంటుంది. అక్కడికి వెళ్ళరా స్వామి, అక్కడ ఐటమ్లు తింటే ఉంటుంది రా నా స్వామి రంగా. అవునా, ఏమేమి ఉంటారాడా? ఒకసారి చెప్పు, ఒక ఐటమ్ పేరు చెప్పు చాలు నువ్వు నాకు ముందు. ఒరే మామ, ఆడికి పోతే ముందు చికెన్ లాలీపాప్ తీసుకోరా. వాళ్ళు ఎర్రగా కలిసి టమాటో సాస్ చేసి వేస్తారా నాయన, నోట్లో నుంచి నీళ్లు కారుతా ఉండే, అట్లాగే తింటా ఉంటాయి. ఒరే నువ్వు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదరా స్వామి, ఇంకా పోయి తింటే ఎట్లా ఉంటుందోరా. ఇంకేమైతే బాగుంటారా మామయ్య? తినిన తర్వాత పుంగారుడి చెప్పుకో, దాంట్లోకి రంబా చికెన్ ఒకటి చెప్పు. రంబా చికెన్ తింటే ఉంటుందిరా స్వామి. ఒరే ఒరే ఆగాదు, రంబా చికెన్ అంటే కొంప తీసి రంబొచ్చే నేస్తుందిరా చికెన్ పనికా? రంబా చికెన్ అంటే రంబొచ్చి చికెన్ ఎదురా స్వామి. ఆ చికెన్ ఐటమ్ పేరు రంబా. పుంగారుడి చెప్పుకో, రంబా చికెన్ చెప్పుకో, చికెన్ లాలీపాప్స్ చెప్పుకో. ఇంకా నా స్వామి రంగా ఇంకా ఉంటుందిరా తింటుంటే. ఒరే నువ్వు చెప్పకరా నాయన, నాకు ముందు ఆకలి కావాలి, పోదాంపా ముందు అడిగైతే. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసిపోతాను ఇంక నుంచి అడిగానా. అడిగితే ఆడవాళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు బాబా మనకి అడిగా. ఒరే ఆడవాళ్ళ కోసమే పెట్టారా స్వామి, మామూలుగా డాబాల్లో ఆడవాళ్ళు పోలేరు కదా. అందుకే ఆ రెడ్డి గారు ఆలోచించి ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టారా స్వామి. ఆడవాళ్ళు పిల్లలు జల్లా అందరూ తిరిగి తినొచ్చురా. నేనైతే ఆడే తింటాను రా బావా, నువ్వు కూడా పో. ఇద్దరా ఇప్పుడే బయలుదేరుతాను ఇంటికి పోయా.